ఆదాము ద్వారా ఒక నూతనమైన శరీరం మన కొరకు దేవుడిచ్చి మనలను ఆ పరలోకంలో నిలబెట్టాలి అని, మరణం అనేది లేని ఆ పరలోకంలో మనం కూర్చోబెట్టాలి అని ప్రభు ఆశపడుతూ ఆయన ఏమంటే నా శరీరాన్ని మీరు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన శరీరాన్ని ఈ రోజు బలారాధించినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, దాని ఒక్కదానికి అనుకుంటాం. కానీ ఆయన శరీరం విరవబడడానికి కారణం ఏంటంటే మన శాపాన్ని ఆయన విరగొట్టాడు, మా పాపపు ములిని విరగొట్టాడు, ఈ లోకము భయపడుతున్న మరణాన్ని విరగొట్టి ఆయన శరీరము ద్వారా విరగొట్టి ఆయన జీవాన్ని మనకిస్తా ఉన్నాడు. ఆయన జీవాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. దాన్ని మనం పొందుకున్న వారమై, దాని కొరకు జీవిస్తున్న వారమై లోకము చూసి అంటది ఇదేం పెద్ద కాదని, లోకం అంటే దాని భక్త అని, లోకం అంటే ఇలాగే ఉండాలని. చెప్పండి ధైర్యంగా ఒక మాట, ఇలాగే ఉండాలి. వాక్యం చెప్పింది ఇలాగే బ్రతకమని. అలా బ్రతికితేనే క్రీస్తు కొరకు బ్రతికినట్టు. అలా కాకుండా నీకు నచ్చినట్టు బ్రతికితే అది క్రీస్తు కొరకు బ్రతికింది కానే కాదు. చెప్పదు కూడా ఎవరికి. నేను బాబు చెప్పదు. ఎందుకు తెలుసా? వాక్యం చెప్పింది ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇలాగే ఉండాలి అని. అది కాకుండా ఎలా ఉన్న దేవుడు ఒప్పుకోడు. ఎలా ఉన్న దేవుడు ఒప్పుకోడు. నేను లోకంలోనూ ఉంటాను, చర్చిలోనూ ఉంటే కుదరదు. ఒకవైపే ఉంటాను, ఒకవైపే నిలబడాలి.